అదే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయినాడు కదా, పవన్ కళ్యాణ్ అని టచ్ కదా వాళ్ళ నన్ను ఎట్లా పోతావని చెప్పి తిట్టిండొచ్చు కదా. ఇట్లా ఇక్కడ ఇతని దగ్గరకు వచ్చినాడు కాబట్టి ఇది. ఎందుకంటే చిరంజీవి కూడా ఇక్కడ డ్రామా ప్లే చేసినాడు. చిరంజీవి కూడా చాలా ముదురు ఆ ముదురుతనంతో ఇది చేయాలా అని చెప్పేసి చేసినాడు. మా ఆయప్పకు పాపం అర్థం చేసుకోలేక పోవడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. ఇక్కడ మాట్లాడండి. నిన్న మాట్లాడినాడు కదా, ఏమి అసెంబ్లీలో మాట్లాడినాడు కదా, ఏం అల్లు అరవింద్కు కిడ్నీ పోయిందా, కాలు పోయిందా, చేయి పోయిందా, ఇంతమంది పరామర్శిస్తారని. ఏం ఒకటి చెప్పొచ్చు కదా, ఇది మా ఇండస్ట్రీ వాడు ఒకడు జైల్లోకి పోయినాడని మేము పోయి పరామర్శించినాను ఒకటి వచ్చి మాట్లాడమనండి. ఒకడు మాట్లాడాడు. ఇప్పుడు పొలిటికల్ ఇండస్ట్రీ ఉందనుకోండి, పొలిటికల్ వాళ్ళకి ఎవరికైనా కానీ ఇబ్బంది జరిగితే మేము పోయి కలుస్తాం. జర్నలిజంలో మీరున్నారు, మీ కొలీగో, ఇంకో రోజు TV9, ఇంకో రోజు NTO, అక్రాస్ ద లైన్స్, అతనికి ఏదైనా కానీ యాక్సిడెంట్ ఇంకోటి ఇబ్బంది జరిగితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు యూ ఫీల్ అయ్యే మీరు ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. పొలిటికల్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. ఎంప్లాయీస్ వాళ్ళలో ఒకటి చెప్తే పోయి కలుస్తారు. అదేవిధంగా అల్లు అర్జున్కి ఒకటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు పోయి కలిసినారు. దానికి అసెంబ్లీలో తిట్టినాడు, ఏమైందని పోయి అంతమంది పోయి అక్కడ పోయి మమ్మల్ని తిడతారు అని చెప్పేసి. ఒక్కడన్నా వచ్చి మాట్లాడాడా, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, మా వాళ్ళు, మా కుటుంబంలో ఉన్న వాళ్ళు, కలిస్తే తప్పేంది, దాన్ని కూడా నువ్వు సహించలేవా అని ఒక్కడన్నా మాట్లాడొచ్చు కదా. ఎందుకు మాట్లాడలేకపోయినారు? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? చిరంజీవి ఎందుకు మాట్లాడలేకపోయినాడు? ఎందుకు? కేవలం ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, మా క్యాలే పత్తిప్పలు అని. అదే జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఎగురుకుంటూ వచ్చిరే.